హాయ్ ఫ్రెండ్స్, సత్యనారాయణ స్వామి మనం కోరిన కోరికలు నెరవేరుస్తాడా? అలాగే సత్యనారాయణ స్వామి గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. సత్యనారాయణ స్వామిని కేవలం విష్ణువు రూపంగా మాత్రమే కాకుండా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే త్రిమూర్తుల స్వరూపంగా మన హిందూ భక్తులు భావిస్తాం. అందుకే అన్నవరం ఆలయంలోని విగ్రహం దిగువ భాగం బ్రహ్మ, మధ్య భాగం శివుడు, పై భాగం విష్ణువు ఉంటారు. అన్నవరంలో ఒకే విగ్రహంలో త్రిమూర్తులు ఒక అరుదైన విశేషంగా చెప్పుకుంటాం. ఇక రెండవది, అన్నవరం ఆలయంలోని స్వామివారి విగ్రహం కింద ఒక ప్రత్యేకమైన యంత్రం ప్రతిష్ఠించబడి ఉంది. ఈ యంత్రాన్ని స్వయంగా మన స్వామివారే కాశీలో ఉన్న ఒక సిద్ధుడి ద్వారా చెయ్యించి తెప్పించారని భక్తులు నమ్ముతారు. మూడవది, అన్నవరం ఆలయం మేరు పర్వతం యొక్క కుమారుడైన రత్నకరుడు అనే పర్వతంపై వెలిసిందని చెబుతారు. రత్నకరుడు మహావిష్ణువు కోసం తపస్సు చేసి స్వామివారిని నివాసంగా ఉండాలని వరం కోరాడు. అందుకే అప్పటి నుండి ఆ పర్వతం రత్నగిరిగా ప్రసిద్ధి చెందింది. నాలుగవది, అన్నవరం కొండపై ఒక ప్రత్యేకమైన సూర్య గడియారం ఉంటుంది. ఇది సూర్యుడు నీడ ఆధారంగా ఖచ్చితమైన సమయాన్ని సూచిస్తుంది. ఇది కూడా ఈ ఆలయం యొక్క ప్రత్యేకమైన విశేషం. ఐదవది, అన్నవరంలో ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం ఒక రథం ఆకారంలో నిర్మించబడింది. ఈ రథానికి 4 వైపులా చక్రాలు ఉంటాయి. అందుకే ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది అని అనుకోవద్దు. సత్యదేవుడు మనం కోరిన కోరికలు ఎలా తీరుస్తాడో నెక్స్ట్ పార్ట్ 2లో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మా శ్రీరామ భక్తి యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి.